ఇది ఫోన్ అనకి పెట్టవా జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వందలాలి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వందలాలి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వందలాలి జోహార్ పొట్టి శ్రీరాములు గారు జోహార్ జోహార్ పొట్టి శ్రీరాములు గారు జోహార్ జోహార్ పొట్టి శ్రీరాములు గారు జోహార్ మేయర్ గారు అంతా ఉన్నారా మేడం పైకి వెళ్ళండి కానీ వేసాక చూస్తారు సరే ఒకసారి అందరు నుంచోండి అయిపోయాక ఒక్క నిమిషం మామూలుగా నుంచోండి మేయర్ గారు ఒక్క నిమిషం ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మరి బద్రి గారి యొక్క ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారకులు మరి పొట్టి శ్రీరాములు గారు. వారి యొక్క త్యాగ నిరతి 58 రోజులు మరి వారు అమర నిరాహార దీక్ష చేసిన తర్వాతనే మనకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. నవంబర్ 1 మరి 1953వ సంవత్సరంలో కర్నూలు రాజధానిగా మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అది వరకు మనది మద్రాసు రాష్ట్రంలో ఉండేది. మరి పొట్టి శ్రీరాములు గారు తను 1901 సంవత్సరంలో పుట్టి 1920వ సంవత్సరంలో తన భార్యని బిడ్డని కోల్పోయిన తర్వాత మరి పూర్తిగా తనకు జీవితం మీద విరక్తి కలిగి చివరికి మరి సబర్మతి ఆశ్రమంలో చేరడం జరిగింది. తర్వాత వారు హరిజనుల ఉద్ధరణ కోసము అలాగనే మరి క్విట్ ఇండియా ఉద్యమంలో మరి అనేక పర్యాయములు మరి గాంధీ గారితో సహా జైలుకి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వారు ఏ పని చేసినా కూడా ఒక నిబద్ధతతో చేసేవారు కనుక గాంధీ గారికి అంత ఇష్టమైన శిష్యులుగా మరి పేరుగాంచడం జరిగింది. ఈ రోజున మరి హరిజనులు అంటే ఎస్సీలకి ఎప్పుడు కూడా మరి దేవాలయాల్లో ప్రవేశం ఉండేది కాదు. కానీ దేవాలయాల్లో ప్రవేశం కావాలని చెప్పి అప్పుడు కూడా మరి నిరాహార దీక్ష చేసి ఆ విషయాన్ని కూడా మరి వారు సాధించడం జరిగింది. ఇలాగ ఏ పని చేసినప్పటికీ కూడా ఒక నిబద్ధతతో కాళ్ళకి చెప్పులు చేతిలో గొడుగు కూడా లేకుండా మరి ఇంటింటికి తిరిగి తను ఏదైతే గాంధీ గారి ఆశయాలను సాధించాలని అనుకున్న ప్రతి చోట కూడా మరి ఒంటరిగా అలాపోతే అందరూ పిచ్చివాడు అనుకునేవాళ్ళు. అలాంటి పిచ్చివాడే ఈరోజు మనకు ఆంధ్ర రాష్ట్ర అవతరణకి మరి కారకుడయ్యారు. మరి మనం ఎప్పటికీ కూడా మన యొక్క గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి వాళ్ళ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నారు కనుకనే ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందడానికి మరి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి పొట్టి శ్రీరాములు గారిలాగా నిబద్ధతతో కూడినట్టు రాజకీయాలు చేయాలని అందరూ కూడా మరి వారి అడుగుజాడలు నడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ రోజు ఆయన ఆత్మాహుతి నిరాహార దీక్ష చేసి అమరుడయ్యారు. ఆయన త్యాగ ఫలమే మన ఆంధ్రప్రదేశ్. మా అందరికీ తెలియని ఒక గొప్ప విషయం ఏంటంటే అప్పట్లో నెల్లూరు జిల్లాలో వాళ్ళ ఊరు ఉండేది. వాళ్ళ ఊరు ఇప్పుడు వచ్చేసి మన ప్రకాశం జిల్లాలో పెద్దచెర్లపల్లి మండలమే అయింది. సొంత ఊరు ఆయనది పడమటిపల్లి. పెద్దచెర్లపల్లి మండలంలో హ్యామ్లెట్ విలేజ్ పడమటిపల్లి ఆయన స్వగ్రామము. ఆయన మన జిల్లా వాసే 100% ఇప్పుడు ప్రజెంట్ మన జిల్లా వాసే శ్రీరాములు గారు. ఆయనకి అరుదైన గౌరవము మనమందరము
గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.